దేవునికి స్తోత్రం. ఆ యొక్క ప్రభురాత్రి భోజనం తర్వాత మరి ఆ యొక్క పస్కా పండుగ దినమున యేసు ప్రభుల వారు గెత్సెమనే అనబడిన చోటికి వచ్చినట్లుగా, అక్కడ ప్రార్థన కొరకు వెళ్ళినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 36లో ఏమని చెప్పారు చూడండి. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతోటి చెప్పారు. ఎవరెవరిని పట్టుకెళ్ళారు? పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయాడు. దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలు పెట్టాను. శిష్యులను ఒక చోట కూర్చోమని చెప్పారు. పేతురును జెబెదయి కుమారులను పట్టుకొని మరికొంత దూరం వెళ్ళారు. ఆ మరికొంత దూరం వెళ్ళి ఆ యొక్క దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును అక్కడ మొదలుపెట్టినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. వారితో కూడా కొంత దూరం వెళ్ళి ఆ యొక్క హృదయం యొక్క భారమును బట్టి యేసు ప్రభుల వారు ఏమని చెప్తూ ఉన్నారంట? నా ప్రాణము మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. శిష్యులందరితో గెత్సెమనే తోటకి వెళ్ళారంట. ఎక్కడికి? శిష్యులందరితోని వెళ్ళారు. అయితే శిష్యులందరినీ ఒక చోట కూర్చున్నామని చెప్పి పేతురును, జెబెదయి కుమారుల పేర్లేంటి తెలుసా? జెబెదయి కుమారుల పేర్లు ఎప్పుడు యేసయ్య వెళ్ళినా యేసు ప్రభుల వారి వెంట వెళ్తారు వీళ్ళు ముగ్గురు కూడా. ఆంద్రేయ సీమోనులు కాదు. ఆంద్రేయ సీమోనులు ఇద్దరు అన్నదమ్ములే. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే. కానీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు యాకోబు యోహానులు. యాకోబు యోహానులు వీళ్ళిద్దరిని కూడా జెబెదయి కుమారులు అని అంటారనమాట. యాకోబు యోహాను వీరిద్దరికి కూడా యేసు ప్రభుల వారు ఒక పేరు పెడతారు తెలుసా? అదే చదువుకుంటారు. వాళ్ళిద్దరికి ఒక పేరు పెడతారు. వాళ్ళకి స్తంభాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు స్తంభాలుగా ఎంచబడ్డారని చెప్పినప్పుడు చెప్పారు. బోయనెర్గెస్ అని పేరు పెడతారు యేసయ్య. బోయనెర్గెసు అంటే ఉరిమెడు వారని అర్థం. బోయనెర్గెసు అనే పేరు వీళ్ళిద్దరికి పెడతారు యేసయ్య. యాకోబు యోహానులకి అంటే ఉరిమెడు వారని అర్థం. రూపాంతర కొండకి వెళ్ళినా, గెత్సెమనే తోటకి వెళ్ళినా శిష్యులందరితో కాకుండా వీళ్ళు ముగ్గురిని ప్రత్యేకంగా ఎప్పుడు కూడా యేసు కూడా వీళ్ళు వెళ్ళేవారిగా ఉంటారనమాట. అందుకనే పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహాను. అలాగా పేతురేమో యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి, యేసయ్యేమో యోహానుని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి కదా. ఈ జెబెదయి కుమారుల ఈ యొక్క యాకోబు యోహానుల తల్లి కూడా వచ్చి ఒకసారి యేసు ప్రభుతో అంటది, అయ్యా నీ రాజ్యంతో నువ్వు వచ్చేటప్పుడు వీరిని నీ కుడి ప్రక్కన ఒకరిని, ఎడమ ప్రక్కన ఒకరిని నీతో పాటు తీసుకొని రా అని అడిగితే అది నా వశంలో లేదు, తండ్రి వశంలో ఉంది. అంటే చూడండి, తల్లి యొక్క ఆశ కూడా ఎప్పుడు యేసు ప్రభుతో కూడా ఉండాలి, యేసు ప్రభుతో ఆ రాజ్యంలో ఉండాలి, యేసు ప్రభు మళ్ళీ వచ్చేటప్పుడు కూడా యేసయ్యతో నా పిల్లలు రావాలి అని ఎంత ఆశ కలిగి ఉంది ఆ తల్లి కూడా. అలాగా పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని కూడా తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పటికి మరి ఆ దేవుని యొక్క హృదయము, అక్కడ యేసు ప్రభుల వారి యొక్క హృదయము చాలా దుఃఖముతో చింతతో నిండిపోయిందంట. దేంతోటండి? దుఃఖముతోటి చింతతోటి నిండిపోయింది. ఎందుకంటే అదే తన యొక్క జీవితంలో చివరి రాత్రి. రేపటి ఆ యొక్క రాత్రి తను అప్పగించబడతాడు. తెల్లవారుజామున మరి ఆ యొక్క ఉదయకాలములో యేసు ప్రభువుని సిలువ వేస్తారు. కాబట్టి మరి మనందరం అనుకుంటాం దుఃఖము, చింతపడవద్దు, దుఃఖపడవద్దు అని మరి దేవుడు చెప్తూ ఉంటాడు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి, కానీ శరీరానుసారమైన దుఃఖాన్ని మరి మనము కలిగి ఉండొద్దు. అందుకనే యేసు ప్రభుల వారికి కూడా కలిగిన దుఃఖం ఏంటంటే అక్కడ ఆత్మ సంబంధమైన దుఃఖము, దైవ చిత్తానుసారమైన దుఃఖము. అందుకనే మరి ఎటువంటి దుఃఖాన్ని కలిగి మనం ప్రార్థన చేయాలి అనే విషయాలని అక్కడ యేసు ప్రభుల వారు ఏ రీతిగా ప్రార్థన చేశారో ఆ సంగతులను మరి మనం ధ్యానం చేసుకుందాం. తన హృదయంలో ఉన్న దుఃఖాన్ని బట్టి, చింతను బట్టి ఆ యొక్క ఎప్పుడైతే మొదలైందో యేసు ప్రభుల వారు అంటున్నారు శిష్యులతోటి, ఆ పేతురు, యాకోబు, యోహానులతో అంటున్నారు, మరణమగునంతగా నా ప్రాణము బహు ఎంత మరణమగునంతగా, ఇంకా ఎక్కువ ఏడిస్తే నేను చచ్చిపోతాను అన్నంతని. ఎలాగ చెప్పండి? ఇంకా ఎక్కువ ఏడిస్తే, ఇంకా కొంచెం ఏడిస్తే నా ప్రాణం కూడా
అంటే ఎంత దుఃఖం ఉంటే ఆ మరణమగే ఎంత దుఃఖం ఉంటుంది చెప్పండి. కొద్దిమంది చూడండి ఏడ్చి 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 సొమ్మసిల్లిపోతారు. సొమ్మసిల్లిపోతే మంచినీళ్ళు దాపిస్తే కాస్త కాసేపు తేరుకుంటారు. అంటే అంతకంటే కూడా భయంకరమైన దుఃఖం అన్నమాట. అంటే చూడండి ప్రాణము పోయేంత దుఃఖం అసలు మనకు వస్తుందా అంత దుఃఖము? ఇంకా ఎప్పుడు వస్తుందంటే ఆ తీవ్రమైన బాధ ఎవరినైనా బాగా సొంత వాళ్ళని మనం పోగొట్టుకున్నప్పుడు కూడా అంతగానో మనం ఏడవాలి. అంతగా కాసేపు ఏడుస్తాం, కూర్చుంటాం, మళ్ళీ మనల్ని మనం ఓదార్చుకుంటూ ఉంటాం. కానీ యేసయ్య మరి అక్కడ ఎంత దుఃఖపడ్డాడంటే మరణమవునంతగా, అంటే ఇంకా ప్రాణము పోయేంతగా తన యొక్క ప్రాణము మరణమవునంతగా తన ప్రాణము దుఃఖములో మునిగిపోయిందంట. కాబట్టి మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాడు. ఏంటండి అందరికీ చెప్పలేదండి మెలకువగా ఉండమని, ముగ్గురికి మాత్రము మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి కొంత దూరము వెళ్ళినట్లుగా. అదే మాటని లూకాసు వార్తలో రాతివేత దూరం వెళ్ళినట్టుగా రాయబడింది కదండి. లూకాసు వార్తలో రాతివేత దూరము వెళ్ళినట్టుగా రాయబడింది. అంటే ఆ రాతివేత దూరం అంటే రాయి వేస్తే మన చేయితో ఎంత దూరం అయితే ఉంటుందో అలా కనబడేంత దూరం అన్నమాట. అంత దూరం వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఏమని? నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. మొదటిసారి ప్రార్థన చేశారు. మొదటిసారి ప్రార్థన చేసి మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చారు. వాళ్ళు నిద్రపోవడం చూసి, ఒక గడి అయినను మీరు నాతోటి మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పి వారిని హెచ్చరించి నిద్ర నుండి లేపి మళ్ళీ రెండోసారి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. మళ్ళీ రెండోసారి అదే ప్రార్థన చేశారు. నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవటం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి మళ్ళీ వచ్చారు శిష్యుల దగ్గరికి. మళ్ళీ శిష్యుల దగ్గరికి వస్తే శిష్యులు ఏం చేస్తున్నారు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటే శిష్యులు ఏం చేస్తున్నారు? మళ్ళీ నిద్రపోతూ ఉన్నారు. మళ్ళీ నిద్రపోతూ ఉంటుంటే మళ్ళీ వారి యొక్క కన్నులు భారంగా ఉన్నాయి చూసి మళ్ళా వారిని లేపారంట. మళ్ళీ లేపి మళ్ళీ మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అవే మాటలు చెప్పి, శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి మళ్ళీ మూడవసారి ప్రార్థన చేసుకోవడానికి కూడా వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే 3 సార్లు ఒకే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటంట? 3 సార్లు ఒకే ప్రార్థనను. మనం చాలాసార్లు మరి గెత్సేమనే ప్రార్థనని మనం ధ్యానించుకున్నాం. కానీ ఇందులో నుంచి మరి కొన్ని విషయాలను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. అంత మరణమవునంతగా దుఃఖకరమైగా ఉండి యేసయ్య దేని గురించి అక్కడ ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? అసలు గెత్సేమనే ప్రార్థనలోని ముఖ్యాంశాలు ఏంటి? ప్రార్థనలోని ముఖ్యాంశాలు మనం ప్రార్థన చేస్తే చాలా అంశాలు పెట్టి ప్రార్థన చేస్తాం కదండి. ఇప్పుడు గెత్సేమనే ప్రార్థనలో యేసయ్య చేసిన ముఖ్యాంశాలు ఏంటి? ముఖ్య ప్రార్థనలు ఏంటి? తప్పించమని వేడుకున్నారు. ఒకవేళ తప్పదనుకుంటే నేను దీనిని భరిస్తాను అంటే ఆ మాటలోనే ఉంది. తండ్రి, నీ చిత్తం సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనేను, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తం కదా. ఈరోజు అందులోని కొన్ని విషయాలను మరి మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే అక్కడ ప్రాణము మరి ఎందుకు మరణకరమైన దుఃఖంలో మునిగిపోయింది అంటే అక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటి చెప్పండి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు తెలుసు. ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చారు. ఎందుకు? ఏంటి తండ్రి చిత్తము? యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా లోకానికి పాప విమోచన రావాలి, లోకానికి రక్షణ కావాలి. ఆ యేసు ప్రభు శిలువ మరణం పొందుకుతేనే ఈ ప్రపంచ మానవాళి రక్షించబడుతుంది, ప్రపంచ మానవాళికి పాప విమోచన దొరుకుద్ది. అది తండ్రి చిత్తము. కాబట్టి ఆ చిత్తము కొరకే యేసు ప్రభువుని లోకానికి పంపించారు. మరి ఆ 33.5 సంవత్సరాలు జీవితం తర్వాత రేపటి దినమున ఆ యొక్క కార్యము, ఆ యొక్క బలియాగం అనేది జరగబోతుంది కదండి. ఆ తండ్రి చిత్తం అనేది అక్కడ నెరవేర్చబడాలి. అయితే ఆ తండ్రి చిత్తం నెరవేర్చబడుట కొరకు ఏం చేయాలంటే మరి కుమారుడు అక్కడ విధేయత చూపించాలి. ఏం చెప్పండి? విధేయత చూపించాలి, తన్ను తాను సమర్పించుకోవాలి. ఆ పని కొరకు ఏం చేయాలి? తన్ను తాను
సమర్పించుకోవాలి. మనకి చెప్పడం చాలా సులువే ఈ సంగతిని కదండి. యేసయ్య శిలువ మరణం కొరకు వచ్చాడు, దాని కొరకే సిద్ధపడ్డాడు. ఒకవేళ మన విషయంలోనే కొన్ని తండ్రి చిత్తాలే ఉన్నాయి చేయాలి, మనం నెరవేర్చగలుగుతామా? అన్నీ మనం నెరవేర్చగలుగుతామా? మనం ఇదైతే చూపించగలుగుతామా? మనల్ని మనం అర్పించుకోగలుగుతామా? గట్టిగా ఒక వర్షం పడితే ప్రార్థనలు మానేస్తాం. ఇంకా తండ్రి చిత్తాన్ని ఎక్కడ నెరవేరుస్తాం చెప్పండి? అవునా? గట్టిగా ఎండ కొడితే ప్రార్థన మానేస్తాం, గట్టిగా వర్షం కొడితే ప్రార్థన మానేస్తాం. ఇప్పుడు తండ్రి చిత్తం మన విషయంలో నెరవేరాలి అంటే గెచ్చెమనే ప్రార్థన అనుభవం మనలో ఉండాలండి. ఎందుకంటే ఆ దినమున తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని ఆ గెచ్చెమనే ప్రార్థన అనుభవం ద్వారా యేసు ప్రభుల వారు పొందుకున్నారు. అంతే కదా? ఆ గెచ్చెమనే ప్రార్థన అనుభవం ద్వారా ఆ తెల్లవారుజామున తండ్రి చిత్తము ఆ సిలువలో బలియాగం అవ్వాలి, ప్రతి విషయంలో మరి దేవునికి లోబడాలి, తన తండ్రికి లోబడాలి, విధేయత కలిగి ఉండాలి, తన్ను తాను ఆ సిలువ యాగానికి సమర్పించుకోవాలి. అంటే మరి దానికి కావలసిన శక్తి, బలము, ఓదార్పు, ఆదరణ ఎన్నో ఉంటాయి. ఎందుకంటే మనుష్య కుమారునిగా ఆయన మన కొరకు ఈ లోకంలో ఉన్నాడు. ఒక మనుషునిగా ఆయన శ్రమలు భరించాడు. చిన్న గాయం అయితే మనం తట్టుకోలేమే. తెల్లవారుజామున ఎన్ని శ్రమలు అనుభవించాలండి, ఎన్ని నిందలు అనుభవించాలా, ఎన్ని అవమానాలు అనుభవించాలా. మరి అవన్నీ తట్టుకోవాలంటే ఎంత శక్తి కావాలి చెప్పండి? మనకి ఎంత బలం కావాలి? అసలు ముందు మానసికంగా ఒక సిద్ధపాటు, మానసికంగా మరి తను ఒక సిద్ధపాటు. అందుకనే గెచ్చెమనే ప్రార్థనలో ఈరోజు మనం చాలాసార్లు మామూలుగా మన అవసరాల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాము. కానీ యేసు ప్రభు చేసిన ఆ గెచ్చెమనే ప్రార్థనలోని శక్తి ఏంటంటే ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని పొందుకున్నాడు. అంతేకాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తన్ను తాను సమర్పించుకున్నాడు, తన్ను తాను విధేయునిగా చేసుకున్నాడు. ఆ విధేయత కొరకైన సిద్ధపాటు ఏంటి చెప్పండి? ఆ విధేయత కొరకైన సిద్ధపాటు అంటే ఈరోజు మనం యేసు ప్రభు చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి అంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? గెచ్చెమనే అనే ప్రార్థన అనుభవం ద్వారా సిద్ధపడాలి. ఆ ప్రార్థన అనుభవం లేకపోతే ఆదివారం వస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం, వస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. కానీ ఆ వాక్య ప్రకారం చేసే శక్తి ఎలా వస్తుంది మనకి? ఆ వాక్యాన్ని నెరవేర్చే శక్తి ఎలా వస్తుంది? ఇప్పుడు యేసు ప్రభు ద్వారా సిలువ మరణం అనేది నెరవేర్చబడాలా. దానికి కావలసిన శక్తిని ఎక్కడ పొందుకున్నాడు ఆయన? గెచ్చెమనే ప్రార్థనలోనే, ఆ గెచ్చెమనే తోటలో తా చేసిన ప్రార్థనలోనే, అయ్యా నా వల్ల కావట్లేదు, అయినా చేయమంటే చేస్తా. ఏంటి చెప్పండి? నా వల్ల కావటం లేదు, అయినా నువ్వు చేయమంటే ఈ పని నేను చేస్తా. ఈరోజు మనం అలా ప్రార్థన చేస్తామా? అయ్యా వాక్యమేమో ఇలా చేయమంటుంది, కానీ మా పరిస్థితి ఏమో చేయకూడదు అన్నట్టుగా ఉంటుంది. కానీ మరి మేము అయినా నీ చిత్తం అయితే నీ చిత్తానికే లోపడతాం. కానీ మనం దేనికి లోపడతాం? మన అవసరాలకి, మన పరిస్థితులను బట్టి పరిస్థితులకి మనం లోపడతాం. కానీ అక్కడ దేవుని వాక్యానికి మనం లోపడలేకపోతా ఉన్నాం. ఎందుకంటే గెచ్చెమనే అటువంటి ప్రార్థన అనుభవము మన జీవితంలో లేకపోతే దేవుని చిత్తాన్ని కానీ వాక్యాన్ని కానీ మన జీవితంలో నెరవేర్చలేమండి. మనం నెరవేర్చలేము. అటువంటి ప్రార్థనని మనం కలిగి ఉండాలి. ఎలా ప్రార్థన చేశాడంట? మరణకరముగా నా ప్రాణము మరణము నొందునంతగా దుఃఖంలో. ఎంత దుఃఖపడాలి అయ్యా, నా చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అంటే మన ఇష్టాలను పక్కన పెట్టేయాలి. ఏంటి చెప్పండి? మన ఇష్టాలను పక్కన పెట్టేయాలి. అంటే ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఒక రకంగా చాలా వేదన, ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే మనం కూడా చూడండి, వాక్య విరుద్ధంగా మనం చేయాల్సి వచ్చేటప్పుడు ఒక రకమైన వేదన, ఒత్తిడి అనేది ఉంటుందా లేదా? మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, అయ్యో ఇది చేయకూడదు. కానీ వాక్యమేమో చేయకూడదని చెప్తుంది, కానీ ఇప్పుడు నేనేమో చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని ఒక రకమైన ఒత్తిడికి లోనై మనం ఏం చేస్తాం? చేయకూడదు అన్నది చేసేస్తాం. కానీ ఇక్కడ చెయ్యవద్దు, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక రకమైన మానసిక ఒత్తిడికి అక్కడ యేసు ప్రభుల వారు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన యొక్క రక్తం, చెమట రక్తములాగా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు చెమట రక్తంలాగా వచ్చింది అంటే ఒక మనిషి ఎంత తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైపోతే ఆ శరీరంలో ప్రవహించే రక్తనాళాలన్నీ ఉబ్బిపోతాయంటండి.
దానికి సూచన ఏంటంటే శరీరంలో రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంది కదా, ఆ రక్తనాళాలన్నీ కూడా ఉబ్బిపోతాయంట. ఉబ్బిపోయి రక్తనాళాల నుంచి ఆ యొక్క రక్తము, ప్రవహించే రక్తము ఈ స్వేదరంధ్రాలు ఉంటాయి కదా, మనకి చెమట బయటకు వస్తుంది, ఆ స్వేదరంధ్రాలలోకి వచ్చేసి ఆ చెమట ద్వారా రక్తం బయటకు వచ్చేస్తుందంట. అంటే రక్తనాళాల్లో ప్రవహించవలసిన ఆ యొక్క రక్తము మనలో శరీరంలో ఉన్న ఆ యొక్క ఒత్తిడిని బట్టి, బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి ఆ రక్తస్రావం ఎలాగొచ్చేస్తుందంట, ఉబ్బిపోయి చెమట స్వేద గ్రంథుల్లోకి వచ్చేసి అందులో నుంచి బయటికి వస్తుంది అని డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఎంత భయంకరమైన ఒత్తిడికి తను గురైపోయాడు, ఎంత ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏం చెప్పండి, డిప్రెషన్, ఒత్తిడి. అసలు మనకున్న ఒత్తిళ్ళు ఏ పాటి చెప్పండి. యేసయ్య అంత ఒత్తిడి పడ్డాడు కదా గెత్సేమనే తోటలో. ఈరోజు మనకున్న సమస్యలు కానీ, మనకున్న వేదన కానీ ఏ పాటిది? ఆయన పడ్డ వేదన ముందు ఎవరి కొరకు పడ్డాడు? ఆ వేదనంతా మనందరి రక్షణ కొరకే పడ్డాడు, మనందరి విమోచన కొరకే ఆయన పడినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క రక్తము చెమటగా మారేంతగా, చెమట రక్తముగా మారి వచ్చేవంటి ఆ యొక్క నేలను పడేంతగా మరి తను ఆ యొక్క తన్ను తాను దేవుని సన్నిధిలో విరగొట్టుకొని నలగొట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు దావీదు కూడా అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. విరగొట్టడం నలగొట్టడం అంటే ఏంటి చెప్పండి? విరగాల కదా, హృదయం ఇరిగిపోవాలంటే ఇరిగితే ఎంత బాధ ఉంటుందండి? దాన్ని నలగొడితే ఎంత బాధ ఉంటుంది? అంటే మన హృదయము చేయకూడనివన్నీ చేయమని ప్రేరేపిస్తూ ఉంటుంటే వాటిని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను చెయ్యను అని చెప్పి మన హృదయాన్ని అణచి విరగొట్టి నలగొట్టి దాన్ని తీసుకొచ్చి ముక్కల చక్రాన్ని హృదయాన్ని తీసుకొచ్చి దేవునికి అప్పగించాలి. మనం ఇప్పుడు ఏ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం? అటువంటి విరిగి నలిగిన హృదయముతో విరగొట్టుకుని నలగొట్టుకుని మనం దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి పద్ధతిని, అంటే ప్రతి ఆలోచనని అణచివేసి నేను చెయ్యను, దేవుడు చేయొద్దనని చెప్పి విరగొట్టుకుని నలగొట్టుకుని మనం చేస్తేనే అది దేవునికి ఇష్టమైన బలి అని చెప్తా ఉన్నాం కదండి. అంటే మనం చేసే ప్రార్థన కూడా విరిగి నలిగిన హృదయంతో చేసే ప్రార్థనగా ఉండాలి. యేసు ప్రభువుల వారు గెత్సేమనే తోటలో ఎంత ఒత్తిడికి లోనైపోయి తన్ను తాను విరగొట్టుకుని నల్లగొట్టుకుని ఎలాగైతే ప్రార్థన చేశారో అటువంటి ప్రార్థనని మరి మనము చేసేవారిగా ఉండాలి. ఏంటంటే మొట్టమొదటి తండ్రి చిత్తం జరగడం కొరకు. దేని కొరకు చెప్పండి? తండ్రి చిత్తం జరగడం కొరకు ప్రార్థన విజ్ఞాపనను చేశాడు. 3 సార్లు చేశారు. దేని కొరకు చేశారండి? 3 సార్లు చేశారు. ఎందుకంటే మరి ఆ దేవుని చిత్తము నెరవేరాలి అంటే మనకి చాలా ఓపిక కావాలండి. ఆ పని చేయాలంటే ఏం కావాలో చెప్పండి? ముందు ఓపిక కావాలి. చూడండి, హెబ్రీ 10:36 మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 10:36. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది. ఏం అవసరమై ఉంది? ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుడిచ్చే వాగ్దానాలు, దీవెనలు మనం పొందుకోవాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఓరిమి అంటే ఓపిక, సహనము. మనకేం కావాలి? ప్రార్థన చేయగానే వెంటనే జవాబు రావాలి, వెంటనే స్వస్థత రావాలి. కాస్త ఓపిక పట్టమే. ఒక వారం రోజుల్లో, నెల రోజుల్లో, సంవత్సరము, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దేవుడు జవాబు ఇవ్వవచ్చు. కానీ మనకేం కావాలా? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై వాగ్దానం పొందే నిమిత్తము మనకి ఓపిక కావాలా. ఇప్పుడు యేసు ప్రభుల వారు కూడా శిలువ శ్రమలను అనుభవించాలి అంటే ఎంత ఓర్చుకోవాలి చెప్పండి? ఎంత ఓర్చుకోవాలా? అన్యాయాన్ని సహించాలా, తిరుగుబాటుని సహించాలా, చేయని నేరానికి మన పాపము, మన శాపము, మన రోగము, మన వ్యసనము, ఇవన్నీ ఆ రోగాలు, వ్యసనాలు, శాపాలు, పాపాలు వాటన్నిటిని ఆయన మీద మోపినప్పుడు వాటన్నిటిని భరించి ఓపిక కావాలి కదా, శక్తి కావాలి కదా. మనకైతే విసుగొచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? నేనెందుకు చేయాలి వాళ్ళ కొరకు ప్రార్థన? వాళ్ళు రారు కదా, నేనెందుకు చేయాలి? వాళ్ళ కోసం వీళ్ళ కోసం నేనెందుకు చేయాలి అంటే ఒకరి భారాన్ని మనం మోయాలంటే మనకు ఓపిక ఉండదండి.
మన కొరకు మనం చేసుకోవాలంటే మనకి ఓపిక వస్తుంది, కానీ ఇంకొకరి కొరకు చేయాలంటే మనకి ఓపిక ఉండదు. కానీ ఇక్కడ యేసయ్య మరి ఆ తెల్లవారుజామున ఆ తండ్రి తర్వాత పొందబోయే ఆ శిలువ మరణములో ఆ ఓపిక కొరకు తను ప్రార్థన చేశాడు. గెత్సేమనే ప్రార్థన అనుభవంలో మనము దేని కొరకు ఆ అనుభవం మనకు నేర్పించే పాఠం ఏంటి చెప్పండి? ఆ యొక్క ఓపిక, ఆ యొక్క దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడంలో మనకి ఓపిక కావాలా. అక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే ముందు యేసు ప్రభుకి ఏం కావాలా? ఆ ఓర్పు, సహనము, వాటన్నిటిని భరించే శక్తి కావాలి. ఈరోజు మనము కూడా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి అంటే మనకి కూడా కాస్త ఓర్పు, సహనము, సహించే శక్తి అవన్నీ కావాలి. అంటే గెత్సేమనే ప్రార్థన అనుభవం మనలో ఉంటేనే మనం ఏం చేయగలుగుతాం? ఓర్చుకోగలుగుతాము, సహించుకోగలుగుతాము. ఈరోజు ఒకరినొకరం మనం ఓర్చుకోలేకపోతున్నామే. మనందరి పాపాలనే యేసయ్య ఓర్చుకున్నారు, మనం మరి ఒకరినొకరం ఓర్చుకోలేకపోతున్నాం. అంటే మనలో ఎందుకు ఓర్చుకోలేకపోతున్నాం? మనం ఈ గెత్సేమనే ప్రార్థన మనకు రావట్లేదు. ఏం రావట్లేదు చెప్పండి? గెత్సేమనే ప్రార్థన మనం చేయడం లేదు, రావట్లేదు. కాబట్టి ఎవరిని ఓర్చుకోలేము. మరి లోకం అంతటిని యేసయ్య ఓర్చుకున్నారు, అందరి పాపాలను ఓర్చుకున్నారు, మన రోగాలను ఓర్చుకున్నారు, మన శాపాలను ఆయన ఓర్చుకున్నాడు. మనము మాత్రం పక్కనోళ్ళు ఏదన్నంటే ఓర్చుకోలేము, ఏదైనా చిన్న మాట అంటే ఓర్చుకోలేము. ఏదో విన్నదాన్ని దాన్ని బట్టి ఒకరిని ఓర్చుకోకుండా, సహించుకోలేకుండా మరి మనము ఉన్నాం. అంటే ఆ ఓర్పు కొరకు ఏం కావాలి చెప్పండి? మన జీవితంలో అటువంటి గెత్సేమనే ప్రార్థన అనుభవాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. నేను ఎలా చేశానో మీరు ఆ రీతిగా చేసినట్లయితే నాలాగా మీరు ఓర్చుకునే శక్తిని మరి మీరు పొందుకుంటారు. ఇంకా చూడండి లూకాసు వార్త 12:47లో కూడా, లూకాసు వార్త 12:47 ఎందుకొరకు మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మనకి ఏమేం కావాలి, ఎందుకు ఈ ప్రార్థన మనం చెయ్యాలి? లూకా 12:47 తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. అంటే ఇక్కడ మనం 47వ వచనం చూసుకున్నట్లయితే యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడకుండా అతని చిత్తము చొప్పున మనం జరిగింపకుండా ఉంటే మనకి ఏం కలుగుతుందంట? ముందు మన పట్ల తండ్రి చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలా. తెలుసుకొని దాని ప్రకారం మనం చేయకపోతే ఏం తగులుతాయంట చెప్పండి? అనేకమైన దెబ్బలు. ఏం తగులుతాయంట? నిజానికి దేవుని చిత్తాన్ని మనం చేయాల్సింది ఉంది. ఇప్పుడు మన కొరకు ఆ దెబ్బలన్నీ ఎవరు పడ్డారు? యేసు ప్రభుల వారు ఆల్రెడీ పడ్డారు. కానీ ఇప్పుడు మరి ఆ గెత్సేమనే తోటలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆల్రెడీ సిద్ధపడ్డారు కదా. ఇప్పుడు మరి మనము కూడా దేవుని చిత్తాన్ని చేయకపోతే ఆ యొక్క తీర్పు దినమున మరి మనం కూడా ఏం పొందుకోవాల్సి వస్తుంది చెప్పండి? దెబ్బలను మరి మనము పొందుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ దెబ్బలు తప్పించుకోవాలి అంటే దేవుని చిత్తాన్ని మరి మనం చెయ్యాలి అంటే గెత్సేమనే ప్రార్థన అనుభవంలోనికి మరి మనము వచ్చినప్పుడే దేవుని చిత్తాన్ని మరి మనము నెరవేర్చగలుగుతాం. అంటే ఎందుకు అక్కడ యేసు ప్రభుల వారు ముమ్మారు ప్రార్థన చేశారు? దేవుని చిత్తాన్ని ఎలాగైనా నెరవేర్చాలి, ఆ శక్తిని పొందుకోవడానికి. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన వాక్యానుసారంగా జీవించడానికి కావలసిన శక్తిని మనం పొందుకోవడానికి మనం ప్రార్థన చేయట్లేదు. ఎంతసేపు దేని కొరకు చేస్తున్నాం? అవసరాల కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చే శక్తిని నాకు ఇవ్వు, నీ వాక్యాన్ని నెరవేర్చే శక్తిని నాకు ఇవ్వు, దానికి కావలసిన ఓర్పును సహనమును నాకు ఇవ్వు అని మరి మనము ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం. ఇంకా యోహాను 6:39 యోహాను 6:39లో కూడా ఇంకొక మాట ఉంది, చూద్దాం. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. చూడండి అక్కడ
కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదండి. నన్ను పంపిన వాని యేసు ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి నేను పరలోకం నుండి ఇక్కడికి వచ్చాను. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు ఒక మనిషిగా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఒక దేవుని చిత్త ప్రకారం వచ్చారు. అందుకే నేను మాటిగా చెప్తా, మనందరి విషయంలో కూడా మనందరిని దేవుడు ఎందుకు పుట్టించాడు, మన పట్ల దేవునికి కూడా ఒక చిత్తం ఉంటుంది, దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ చిత్తం ఏంటో మనం తెలుసుకుని దాని ప్రకారం చేయాలి. ఏం చెప్పండి, మనల్ని ఎందుకు పుట్టించాడో దాని ప్రకారమే మరి మనము జరిగించే వారముగా ఉండాలి. దేవుని చిత్తం ఏంటి? అంత్య దినమున మనందరినీ లేపడము, నిత్య జీవాన్ని ఇవ్వడం దేవుని చిత్తం. యేసు ప్రభు ద్వారా ఆ యొక్క శిలువ మరణము, ఆ యొక్క పునరుత్థానము ద్వారా మనల్ని కూడా అంత్య దినమున మరణించిన మనందరినీ కూడా సజీవులుగా లేపి ఆ పరలోకానికి తీసుకెళ్ళడం అనేది దేవుని చిత్తం. కాబట్టి ఆ చిత్తాన్ని చేయడానికి యేసు ప్రభుల వారు వచ్చారు. కాబట్టి మరి ఆ యొక్క శిలువ శ్రమలను భరించడానికి కావలసిన శక్తిని, ఆ యొక్క సమర్పణని, మరి ఆ యొక్క విధేయతని, అందులోని శక్తిని పొందుకోవడానికి యేసు ప్రభుల వారు ఏం చేశారు చెప్పండి? తండ్రి యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అంటే దాని కొరకైన సిద్ధపాటు ఏం చెప్పండి? తండ్రి చిత్తాన్ని చేయడానికి కావలసిన సిద్ధపాటే గెత్సెమనే ప్రార్థన. దేవుని విన్న వాక్యం ప్రకారం మీరు వాక్యం నెరవేర్చడానికి ఆ సిద్ధపాటే మనం చేసే గెత్సెమనే ప్రార్థన. అది ఉంటుందా మన జీవితంలో? కాబట్టి ఆ వాక్యానుసారంగా మరి మనము జీవించలేకపోతున్నాం, ఉండలేకపోతా ఉన్నాం. ఎంతసేపు మన ఇష్టాలని, మన ఉద్దేశాల ప్రకారమే మనం వెళుతూ ఉన్నాం. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే ఆలోచన కూడా అసలు మనము చేయటం లేదు. ఎంతసేపు కూడా మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఏం చెప్తాం? మన ఆలోచనలని, మన ఉద్దేశాలని దేవుని ముందు పెట్టి, అయ్యా నా జీవితంలో ఇలా చెయ్యండి, నా జీవితంలో ఇలా జరిగించండి అని మనం చెప్తాం. కానీ అసలు నన్నెందుకు పుట్టించావు, నన్నెందుకు రక్షించుకున్నావు, కోట్లాను ప్రజలలో నుండి నన్నెందుకు ప్రత్యేకించుకున్నావు, నన్నెందుకు ఏర్పరచుకున్నావు, అయ్యా నా పట్ల నీ ఉద్దేశాన్ని తెలియచేయి అని తండ్రి దగ్గర దేవుని ఉద్దేశాన్ని మరి మనం ఏం చేస్తామండి? అడగం. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏముందో అడగం. మనకేది మంచిదో మనమే చెప్తాం. నాకు అది కావాలి, ఇది కావాలి అని మనకేది మంచిదో మనమే దేవునికి చెప్పి దేవునికి ఇవ్వమని మనము చెప్తాం. కానీ అయ్యా మరి నీకేది మంచిదో నా జీవితంలో దానిని జరిగించు, నీకేది ఇష్టమో, నీ చిత్తం ఏంటో దానిని నా జీవితంలో జరిగించమని మనం ప్రార్థన చేస్తున్నామా? చేయటం లేదు. ఆ రకంగా మరి మనము ప్రార్థన చేయటం లేదు. అందుకనే గెత్సెమనే ప్రార్థన మనకు నేర్పించేది ఏంటంటే మన ఇష్టాలని, మన ఉద్దేశాలని దేవుని ముందు పెట్టి జరిగించమని కాదు. యేసయ్య అన్నాడు, మీ అవసరాలన్నీ నాకు తెలుసు, కానీ మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. మనకి ఏది అవసరమో, మన కుటుంబంలో ఏది అవసరమో, ఏ రోగం ఉందో, ఏ సమస్య ఉందో అన్నీ ఆయనకు తెలుసు. కానీ ఆయన దగ్గరకు వచ్చి మనం ఏం అడుగుతున్నామా అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ఎంతసేపు భూ సంబంధమైన వాటి కొరకే అడుగుతున్నారా, లేకపోతే నేను ఎందుకైతే మరి వారిని ఏర్పరచుకున్నానో ఆ చిత్తాన్ని కొరకు నా దగ్గరికి వస్తున్నారా అనేదాన్ని అక్కడ దేవుడు గమనిస్తూ ఉంటాడు. అందుకనే మరి దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మన అవసరాలని, మనకి ఏది మంచిదో దేవునికి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో జరిగించమని, దాన్ని మాత్రమే చేయమని మరి మనము అడిగే వారంగా ఉండాలి. ఉదాహరణకి మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామండి, రోగం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదండి. డాక్టర్ గారు అన్నీ అడుగుతారు. అన్నీ అడిగినాక మన సమస్యలు అన్నీ అడిగినాక ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, జ్వరం ఉంది, గ్యాస్ నొప్పి ఉంది, ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది అన్నీ చెప్తాం. అన్నీ చెప్పాక ఆయన ఏం చేస్తున్నాడు? డాక్టర్ చీటీ మందులు రాయడానికి సిద్ధంగా పెన్ను పట్టుకున్నాడు. పెన్ను పట్టుకోగానే మీనాక్షమ్మకి అన్నీ తెలుసు మందులు. అయ్యగారు ఒళ్ళు నొప్పులకి అంటే డాక్టర్ గారు ఒళ్ళు నొప్పులకి డోలో వేసుకుంటే అయిపోద్ది కదా, నా దగ్గర ఉంది ఆల్రెడీ, అది రాయకండి అంటది. మళ్ళీ గ్యాస్ నొప్పి ఏమంటారు చెప్పండి? మనందరికీ గ్యాస్ నొప్పికి ఆ గ్యాస్ పౌడరో ఏదో లేకపోతే ఆ ట్యాబ్లెట్ కూడా నాకు తెలుసు, ఆ ట్యాబ్లెటే రాస్తే సరిపోద్ది, అంతేనా? లేకపోతే జ్వరానికి పారాసిటమాల్ నా దగ్గర ఉందండి, అంతే కదా, ఇవి వాడితే సరిపోద్ది కదా అని మనకి తెలిసిన వైద్యాన్ని బట్టి మనం ఏం చెప్తాం చెప్పండి? డాక్టర్ గారికి మనమే చెప్పామనుకోండి, అప్పుడు డాక్టర్ గారు ఏమంటారు చెప్పండి? ఏమంటారు డాక్టర్ గారు? అన్నీ నీ దగ్గర ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావు అమ్మా, వెళ్ళిపో అంటారు. అంటే ఇప్పుడు ఎవరి జ్ఞానం మీద ఆధారపడుతున్నాం మనం? ఎవరి ఉద్దేశం, ఎవరి ఇష్టం మీద ఆధారపడుతున్నాం?
మనకు దోచిన జ్ఞానాన్ని బట్టి, మనకు తెలిసిన అంటే ఆ కొన్ని సంగతులను బట్టి అది మనకి మంచిది అనుకుంటున్నాం మనం. కానీ ఆ డాక్టర్ గారి చిత్తానికి వదిలిపెట్టేసామనుకో, అంతకంటే శ్రేష్టమైన మందులు ఏమైనా రాస్తాడు కదా, సైడ్ ఎఫెక్ట్స్ రాని మందులు ఏమైనా ఆయన ఇస్తాడు కదా మనకి. కానీ మనం ఏం చేస్తాం? మనకు తెలిసిందే ముందు చెప్పేస్తాం. మనకు తెలిసిందే. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మనం చేసేది కూడా అదే. అన్నీ మనకి తెలుసు అన్నట్లు అన్ని లిస్ట్ అంతా ఆయన ముందు పెట్టేస్తున్నాం. అసలు తండ్రి చిత్తం ఏంటో మనం చేయట్లేదు. కానీ గెచ్చిమైన చోట్ల యేసు ప్రభు చేసింది ఏంటి? నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టము నా జీవితంలో నెరవేరాలి. అయ్యా, నా జీవితంలో నీ ప్రణాళికలు నెరవేరాలి, నీ ఉద్దేశాలు నెరవేరాలి, నీ ఆలోచనలు నెరవేరాలి. అప్పుడు మన జీవితం చాలా శ్రేష్టమైన స్థితిలోనికి దేవుడు తీసుకెళ్తాడండి. మన ఇష్టాల మీద మనం ఆధారపడి వాటిని నెరవేర్చని ఆయనను విసిగించినంతకాలం సరే పో బతుకు పో అని వదిలేస్తాడు. మనకు దోచినట్టుగా కష్టమయంగానే ఉంటుంది ఆ జీవితం. కానీ ఆయన చిత్తానికి వదిలేస్తే అంతకంటే శ్రేష్టమైనవి దేవుడు మనకి ఇస్తాడు. అంతకంటే శ్రేష్టమైన మేలులు కానీ ఆశీర్వాదాలను కానీ దేవుడు మనకు దయచేస్తాడు. అందుకనే నేటి దినం మన దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, నెరవేర్చడానికి గెచ్చమనే ప్రార్థన అనుభవంలోనికి మనందరము రావాలి. కానీ మన ఇష్టాలని, మన అవసరాలని దేవుని సన్నిధిలో పెట్టి నెరవేర్చుకోవడానికి దేవుని దగ్గరికి వస్తే అది కేవలము మన అవసరాల కోసం దేవుని దగ్గరికి వచ్చే ప్రార్థనే అయిపోద్ది. కానీ ఆ యొక్క దేవునితో ఒక సహవాసము, సంబంధము అనేది మనకి పెరగదు ఇప్పటికీ కూడా. ఆయనతో ఒక తండ్రికి కుమారులకి ఉన్న సంబంధము, లేకపోతే దేవునికి మనకి మధ్యలో ఉన్న ప్రేమ బాంధవ్యం అనేది ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి? ఎప్పుడు పెరుగుతుంది? ఎంతసేపు వస్తున్నాం, అడుగుతున్నాం, తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ దేవునితో ఒక సంబంధం, ఒక సహవాసము, ఆయన ఒడిలో సేదతీరే ఒక అనుభవం మనకి ఎప్పుడు వస్తుంది? ఆయన ఇష్టానికి లోబడినప్పుడు. అయ్యా నీ ఇష్టం, నీ కాళ్ళ మీద పడతా, నీ ఒళ్ళో కూర్చుంటా, నీ ఇష్టం వచ్చింది చేయి నా విషయంలో అని మనల్ని మనం చిన్నపిల్లలాగా ఆయనకు అప్పగించుకుంటే తండ్రి చేతికి, ఆయనకు నచ్చింది మనం చేస్తాం. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళకి నచ్చింది చేస్తాం అందులో అని అన్నారనుకోండి, అందులో ఆ యొక్క దారి సరిగా లేదని ఒక తండ్రిగా మీకు తెలుసు. అప్పుడు మీరు ఏం చేస్తారు? చేయమని చెప్తారా, వద్దని చెప్తారా? కానీ పిల్లలు మేము ఇదే చేస్తామంటారు. అప్పుడు ఏమంటారు? నువ్వు ఇష్టం అంటావు. కొద్దిమంది అయితే 4 కన్నైనా సరైన మార్గంలో పెడతారు. లేదా అంటే కొద్దిమంది అలా వదిలేస్తారు. అలా వదిలేయడమే పొరపాటు. దేవుడు అలా వదిలేయమని చెప్పట్లేదు. వాళ్ళని సరి అయిన మార్గంలోనికి నడిపించాలి. ఎందుకంటే మనకు తెలిసినప్పుడు ఆ మార్గంలో తప్పు ఉంది, ఆ మార్గంలో వాళ్ళు వెళ్తే నష్టపోతారు, ఆ జీవితం బాగుంటుందని తెలిసినప్పుడు వారిని సరి చేసి గద్దించగలగాలి మనం. ఇప్పుడు యేసు ప్రభుల వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు కూడా ఆయనని మన తండ్రిగా మనం అంటే ఆరాధిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన కూడా మనకంటే చక్కటి ఉన్నతమైన ఆలోచనలను మన పట్ల కలిగి ఉంటాడు కదా. అందుకనే ఎంతసేపు కూడా మనము ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ రోజు మన అవసరాలను దేవుని ముందు పెడతాం. కానీ అయ్యా ఈరోజు నా జీవితంలో నీ చిత్తమే సిద్ధించాలి, నా జీవితంలో నీ ప్రణాళికలు నెరవేరాలి, నీ ఇష్టాలను నెరవేర్చుకొని చిత్త ప్రకారంగా ఈ రోజును నువ్వు జరిగించుకో అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించలేకపోతా ఉన్నాం. అది మొదటి సంగతి. అయితే రెండవ సంగతి ఇంకొక మాట కూడా చెప్తాం. మొదటి దశలోనిక 4:5 చూస్తే మనం పరిశుద్ధులముగా ఉండడం అనేది దేవుని చిత్తం. ఏంటండి? పరిశుద్ధులుగా ఉండడం అనేది దేవుని చిత్తం. పరిశుద్ధతను మనం కాపాడుకునే వారికి ఉంటున్నామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే మన పరిశుద్ధతను కూడా మనం కాపాడుకోవాలి. మన మాటలు, మన క్రియలు, మన తలంపులు ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాయా, అపవిత్రమైపోతున్నాయా? వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి మనం మాట్లాడుకుంటూ, ఏదో ఒకటి చెడు తలంపులు తలంచుకుంటూ, ఒకరి గురించి అన్యాయంగా మన నోరు మాట్లాడి, నోటి ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా మన పరిశుద్ధతని పాడు చేసుకుంటా ఉన్నాం. అంటే అక్కడ దేవుని చిత్తాన్ని ఏం చేస్తున్నాం? మనం నెరవేర్చలేకపోతూ ఉన్నాం. అయ్యా నేను పరిశుద్ధంగా జీవించాలి, నా పరిశుద్ధతను నేను పాడు చేసుకోకూడదు, అది ఆ పరిశుద్ధత నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలి అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయాలతో మనము ప్రార్థన చేయడమే గెచ్చమనే ప్రార్థన అనుభవం. ఆ రోజు మనం అలా ప్రార్థన చేసుకుని పోతే ఆ రోజు పాపంలో పడకుండా ఉంటాం కదా మనం. కానీ మనం ఏం చేస్తాం? ఈరోజు కృప ఉంటే చాలు, నేను ఆల్రెడీ నా పనులు కొన్ని ఉన్నాయి, ఈ పనులకు నేను వెళ్తున్నాను, నాతో రా, నాకు సహాయం చేయి అని మనకు ముందే ఏం చేసేస్తాం? మన లిస్టుని ఆయన ముందు పెట్టేస్తాం. మన ప్రార్థన, మన అవసరాల లిస్టుని ముందే ఆయనకు పెడతాం. కానీ అయ్యా ఈరోజు నేను ఎక్కడ అడుగులు వేయాలో, ఏ మార్గంలో వెళ్ళాలో నువ్వు నాకు నేర్పించు,
పరిశుద్ధతను పాడు చేసుకోకుండా, పాపములో పడకుండా నా నోటిని, నా యొక్క మనస్సును, నా అడుగులను అయ్యా మరి నీ మార్గంలో స్థిరపరచు అని దేవుని సన్నిధిలో మరి మనల్ని మనము అప్పగించుకోవడమే గెత్సేమనే ప్రార్థన అనుభవం. ఆ తర్వాత మరి మళ్ళీ ఒకసారి యేసు ప్రభుల వారు వచ్చి శిష్యులతో అంటున్నారు ఏంటి, ఇంకొకటి ఏంటి, శోధనని జయించడానికి మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు. ఏమని చెప్పాడు? మొదటిది తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రార్థన చేయమని యేసు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు, అది మనకు నేర్పిస్తున్నారు. రెండవది ఏమని చెప్తున్నారు? నిద్రపోవద్దు. ఆన్లైన్ ప్రార్థనలో ఏం చేయకూడదు. మరి పేతురు కూడా అంతే కదా, అక్కడ పేతురు యాకోబు యోహాన్లు ఏం చేస్తున్నారు? నాతో పాటు ప్రార్థన చేయండి అని ఆయన అక్కడ వెళ్ళి చేసుకున్నాడు. అక్కడొకరిని ఇక్కడొకరిని కూర్చోబెడితే ఇప్పుడు ఒకరు చేసేలోపు ఇంకొకరు ఏం చేస్తాం? మెలకువగలిగి ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. ఏదో వచ్చాం మన ప్రార్థన వరకు ఒక గంట మెలకువగా ఉంది మనం చేసేసి వెళ్ళిపోయామన్నది కాదు. ఆ యొక్క ప్రార్థన మిగిలిన వాళ్ళు చేసేటప్పుడు కూడా ఏకీభవించి ఆ ప్రార్థనలోని శక్తిని మరి మనం పొందుకున్నప్పుడు శోధనలను జయించే శక్తిని మనం పొందుకుంటాం. ఏం చెప్పండి? శోధనలను జయించే శక్తిని మనం పొందుకుంటాం. వస్తాయి మన జీవితంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. కానీ ఆ శ్రమలని శోధనలను జయించాలి అంటే నువ్వు ఒక ఆన్లైన్ ప్రార్థనకి రారు చాలామంది, లేదా వచ్చినా నిద్రపోతూ ఉంటాం. ఇక మనకి శోధనలను జయించే శక్తి ఎందుకు వస్తుంది? ఆ శ్రమలను జయించే శక్తి ఎందుకు వస్తుంది? అలా చేయమని చెప్పినా కూడా వాళ్ళు నిద్రపోయారు. కాబట్టి పేతురు ఏం చేశాడు చెప్పండి? అబద్ధం ఆడాడు. ఎవరో నాకు తెలవదండి, సింపుల్గా 3 సార్లు అబద్ధం ఆడేసాడు. సింపుల్గా మనం బయటికి వెళ్ళి ఆన్లైన్ ప్రార్థన చేసుకుంటాం, నిద్రపోతాం, బయటికి వెళ్ళి ఏదో అబద్ధం ఆడేస్తాం, ఏదో విషయంలో అబద్ధం ఆడతాం. అంటే మన పరిశుద్ధత విషయంలో ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం, శోధనని జయించలేకపోతా ఉన్నాం. ఇవన్నీ దేని వలన చెప్పండి? మెలకువగలిగి మనము ప్రార్థన చేయలేకపోవడం ద్వారా మనల్ని మనము ఆ యొక్క శ్రమల గుండా, శోధన గుండా మరి మనము వాటిని జయించలేకపోతా ఉన్నాం. ఎన్నో వాటికి సమయాన్ని ఎంత వెచ్చిస్తాం కదా, ఫోన్లు చూడడానికి, టీవీలు చూడడానికి, ముచ్చట్లు పెట్టుకోవడానికి గంటలు గంటలు వెచ్చిస్తాం. కానీ యేసయ్య ఏమంటున్నాడు? ఒక్క గడియను నాతో కలిసి మెలకువగలిగి ప్రార్థన చేయలేరా? తండ్రి కుడిపార్శ్వంలో ఉండి ఆయన ఇప్పుడు మన కొరకు అక్కడ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. 24 గంటలు ఆయన అక్కడ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. నాతో కలిసి నేను అక్కడ మీరు చేసే ప్రార్థనలన్నీ అక్కడ తీసుకెళ్తున్నా, నాతో కలిసి 1 గంట ప్రార్థన చేయలేరా? మరి మీరు కూడా శిష్యులతో అడుగుతున్నాడండి, ఈరోజు మనందరితో అడుగుతున్నాడు ఆయన. ఒక గడి అయినా నాతో కలిసి మీరు ప్రార్థన చేయలేరా? మీరు విన్నపాలు చేస్తే అవన్నీ నేను తీసుకెళ్ళి ఎక్కడ తండ్రి కూడా పార్శ్వంలో కూర్చొని, అయ్యా నా బిడ్డలు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు, వారి యొక్క కోరికలను తీర్చు, వారి అవసరాలను తీర్చు, వారి యొక్క ప్రార్థనలను ఆలకించు అని తండ్రి కుడి పార్శ్వంలో నేను ప్రార్థన చేస్తున్నా కదా, నాతో పాటు కలిసి మీరు ఆ యొక్క శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయండి. శోధనలలో మనం ఎందుకు పడిపోతున్నాం చెప్పండి? వాక్యం నెరవేర్చకుండా ఒకరి రుణాలను ఒకరి తప్పిదాలను ఒకరు క్షమించుకోమని చెప్తూ ఉన్నాడు. కానీ ఈ గెత్సేమనే ప్రార్థన అనుభవం లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? క్షమించలేకపోతున్నాం. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడొద్దండి, మనం ఏం చేస్తాం? అదే చేస్తున్నాం. ఎందుకు? ఈ గెత్సేమనే ప్రార్థన అనుభవంలో మనం రాలేకపోవడం ద్వారా ఇంకా ఆ యొక్క శోధనలలో పడిపోతున్నాం. ఏవి చేయవద్దరో అపవాది మనతో అవే మాటికి చేపిస్తూ ఉండడం ద్వారా ఆ శోధనలో మరి మనం పడిపోయే అవకాశం ఉంది. పేతురుతో మరీ చెప్పాడు, నువ్వు ఈ రాత్రి బొంకుతావు, జాగ్రత్త, మెలకువగలిగి ప్రార్థన చేయి. ఒక శ్రమ రాబోతుంది మీ కుటుంబం మీదకి అంటే సేవకులు మీకు ఆ శ్రమ గురించి చెప్పి మీరు ప్రార్థన చేసుకోండి అంటే ఎవరైనా ప్రార్థన చేసుకుంటారా? వస్తే వచ్చిందంటారు. కానీ ప్రార్థన చేసుకుని ఆ శోధన నుండి తప్పించుకునే ఆ మార్గం అనేది దేవుడు మనకు చూపించాడు కదా. అదేనండి గెత్సేమనే ప్రార్థన అంటే. శోధనలపై జయం పొందుకునే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. శ్రమల నుండి ఆ శోధన నుండి జయము పొందుకునే అనుభవంలోనికి మరి మనము రావాలి. పరలోక ప్రార్థనలో యేసయ్య నేర్పిస్తాడు, దుష్టు నుండి నన్ను తప్పించు, శోధనలో పడకుండా నన్ను కాపాడు. పరలోక ప్రార్థనలోనే నేర్పించాడు. అలాగా మరి గెత్సేమనే అనే తోటలో యేసయ్య చేసినట్టుగా విరిగి నలిగిన హృదయాలతో, అయ్యా నేను ఈ శోధనల్లో పడిపోతున్నా అని మెలకువగలిగి మనం ప్రార్థన చేసినట్లయితే అప్పుడు ఆ యొక్క శోధనలపైన మనం జయం పొందుకుంటాము. అందులో మొదటిది తండ్రి చిత్తం నెరవేర్చగలుగుతాము. రెండవది ఏంటి చెప్పండి? శోధనలో పడకుండా
మెలకువగలిగిన ప్రార్థనా జీవితాన్ని మరి మనము చెయ్యాలి. ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశారంట. ఎలాగా? ఒక చోట సాగిలపడని ఉంటుంది, మరొక చోట మోకాళ్ళుని ఉంటుంది. సాగిలపడడం అంటే పూర్తిగా నేల మట్టుకి తలని నేల ఆనిచ్చేసి ఇలా గోర్లా పడుకోవడం అంటే పూర్తిగా తన్ను తాను దేవునికి ఏం చేశాడు చెప్పండి? సమర్పించుకొని సాగిలపడి మరి మోకాళ్ళ మీద ఉండి అని కూడా మరొక చోట ఉంటుంది. అందుకనే మోకాళ్ళ ప్రార్థన అయినా మనల్ని మనం పూర్తిగా మన శిరస్సులు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము అనేది ఏంటంటే ఆ శ్రమలలో శోధనల్లో మనం ధైర్యంగా నిలబడే శక్తిని పొందుకోవడానికి. ఇక్కడ మన తలలు ఉంచుకొని దేవుని సన్నిధిలో సాగిలపడి మోకాళ్ళ మీద మనం చేసే ప్రార్థన ఎక్కడ నిలబెడుతుంది? మనల్ని శ్రమలలో శోధనల్లో ధైర్యంగా నిలబడుతుంది. ఇక్కడ మనం చేయలేదనుకోండి, అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఎక్కడ? శ్రమలలో శోధనల్లో మరి మనము వంగిపోవలసి వస్తుంది. అందుకనే గెచ్చెమనే ప్రార్థన దేవునితో సహవాసం పెరగడానికి కొరకు మనం చేయాలి. శోధనలను జయించే శక్తిని పొందుకోవడానికి చేయాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని అది మనకు దయచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే లోక రక్షణ కొరకు మరి యేసు ప్రభుల వారు అక్కడ వేదన చెందినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కుటుంబం కూడా రక్షణ పొందాలి అంటే గెచ్చెమనే ప్రార్థనే. ఆ ప్రార్థన లేకపోతే మన కుటుంబాలలో ఎవ్వరూ రక్షణ పొందరండి. ఎవరు రక్షణ పొందరు. యేసయ్య గెచ్చెమనే ప్రార్థన అనుభవం గుండా వెళ్ళాడు కాబట్టి మనందరికీ రక్షణ దొరికిందండి ఈరోజు. మనందరికీ ఎందుకంటే ఆ శ్రమలను తట్టుకునే శక్తిని ఆయన పొందుకున్నాడు ఈరోజు. కాబట్టి మరి మన కుటుంబం ఈరోజు రక్షించబడాలి అంటే కూడా ఎలా ప్రార్థన చేయాలి? ఒక ఆత్మ రక్షించడానికి ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి అని మరి పౌలు గారు చాలాసార్లు అన్నాడు. ఒక జనాన్ని కనడానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుందా అని అన్నాడు. అంటే దినదినము మనం ప్రసవ వేదనతో చేయాలంటే దినదినము ఈ గెచ్చెమనే ప్రార్థన అనుభవం మన జీవితంలోకి రావాలి. ప్రతిరోజు వినట్టుకోవాలయ్యా నా కుటుంబాన్ని రక్షించు, వాళ్ళు నరకానికి వాళ్ళు వెళ్ళకూడదు, ఆ నిత్య జీవానికి వాళ్ళు రావాలి, ఆ సంతోషకరమైన ఆ దేశంలోనికి, ఆనందకరమైన ఆ దేశంలో నా కుటుంబం నీతో కలిసి సంతోషంగా ఉండాలయ్యా అని ఎంతగా మనల్ని మరణకరమగినంత వేదనతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన కుటుంబాలు రక్షణ పొందుతాయండి. కేవలం ఒక మాట అయ్యా వాళ్ళని రక్షించు అని కన్నీరు గారిస్తే సరిపోదు. ఎలాగంట? మనల్ని మనము మరణకరమగునంత ఏమంటారు పౌలు గారు కూడా అంటాడు, నా హృదయంలో బహు వేదనయు మారని దుఃఖం ఉంది. ఒకవేళ నా సొంత వారిని నేను రక్షించుకోలేకపోతున్నా, వారి నిమిత్తం నేను భ్రష్టుడని అయిపోయినా పర్వాలేదంట. ఇంకొక చోట మోషే ఏమంటాడు? జీవగ్రంథం నుంచి నా పేరు తీసే, అవసరమైతే వీళ్ళందరినీ పట్టుకెళ్ళు, వాళ్ళందరినీ నీ రాజ్యానికి చేర్చుకో, కణానికి చేర్చు, కానీ జీవగ్రంథంలో అవసరమైతే నా పేరన్నా తీసే, కానీ వీళ్ళందరూ రక్షించబడాలి, వాళ్ళందరూ రక్షించబడాలి. అంటే చూడండి, నేను నష్టపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలే, నా వలన నేను చావడం వల్ల ఈ నా కుటుంబం అంతా రక్షించబడి పరలోకానికి వెళ్తుంది అంటే నేను మరణానికైనా సిద్ధమే. మరణకరమైన దుఃఖముతో, అట్టి దుఃఖముతో మరి మనం ప్రార్థన చేస్తేనే మన పిల్లలు, మన కుటుంబాలు రక్షణ పొందుతాయి. ఇంకొకటి ఏంటంటే మనల్ని యేసయ్య స్వరూపంలోనికి మార్చేస్తుంది. ఏంటండి? యేసయ్య స్వరూపంలోనికి మరి మనల్ని మార్చేస్తుంది. ఆయన ఎంత లోకాన్ని ప్రేమిస్తే అంత దుఃఖపడి ఉంటాడు. అంటే ఆ ప్రేమ చేత మనం నింపబడతాం. అప్పుడు యేసయ్య ప్రేమ మనలోకి రాగానే ఆత్మల గురించిన భారం మనకు వచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? ఆత్మలను గురించిన భారము, రక్షణ భారము మన హృదయంలో నిండిపోద్ది. అప్పుడు మనకు తెలియకుండానే ఎంతో దుఃఖముతో, భారముతో మనం ప్రార్థన చేస్తాం. అంటే ఇప్పుడు ఆ భారం మనలో లేదు అంటే ఆ యేసయ్య ప్రేమ మనలో లేదన్నమాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే తన యొక్క ఏకైక కుమారుణ్ణి సిలువకి అప్పగించడానికి పంపించాడండి. ఎందుకంటే ఆయన ప్రేమ అందులో రుజువు అవుతుంది. ఈరోజు ఈ గెచ్చెమనే ప్రార్థన ద్వారా ఆత్మల పట్ల భారము, దేవుని ప్రేమ చేత మనం నింపబడతాము. ఆత్మల పట్ల భారాన్ని, రక్షణ భారాన్ని అది మనకి ఇవ్వగలగాలి. అంతేకాకుండా శ్రమలలో మనకి ధైర్యము కలిగి, శ్రమలను జయించడానికి ధైర్యము కలిగి ఉండడానికి యేసు ప్రభువుతో కలిసి ప్రార్థించే అనుభవంలోనికి మనల్ని నడిపిస్తుంది. రోమా 12:12 ఒక మాట చూసుకుందాం. రోమా 12:12 మనం చూసుకున్నట్లయితే, నిరీక్షణ గల వారే సంతోషించుచు
శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఇప్పుడు మనకి ఏం కావాలంట? నిరీక్షణ కలిగి సంతోషించాలా కదండి. మనకి నిరీక్షించడం అంటే ఎంత బాధ, ఎదురు చూడడం అంటే ఎంత బాధ, కానీ సంతోషంతో ఎదురు చూడాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినాక ఎలా ఎదురు చూడాలంట? సంతోషంతో ఎదురు చూడాలా, సంతోషముతో నిరీక్షించాలి. అందుకనే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు కలిగవారై. ఇప్పుడు శ్రమలలో మనకి ఏం కావాలా? ఓర్పు, సహనము మనకు కావాలి. ఆ సిలువ శ్రమలలో యేసయ్య ఎంత ఓర్చుకున్నాడు అండి. మేకులు పెడుతుంటే మనం గట్టి గట్టి కేకలేదు. చిన్న కాలికి దెబ్బ తగిలితేనే కేకలేసేస్తాం. ఆయన అన్నీ ఒకటి తక్కువ 40 కొర్రా దెబ్బలు తింటుంటే ఎన్ని కేకలు వేయాలి? కొద్దిమంది అయితే అక్కడ సిలువ మీద ఉన్న దొంగలు అయితే బూతులు తిట్టేస్తున్నారు. ఏంటంట? దెబ్బలు కొడుతుంటే బూతులు తిడుతున్నారు. కానీ యేసు ప్రభుల వారు ఆ మాట అంటే ఎంత ఓర్చుకున్నారు చెప్పండి. ఆ దెబ్బలను ఎంత ఓర్చుకున్నారు, గాయాలను ఎంత ఓర్చుకున్నారు. మనమేమో అమ్మా అయ్యా బాబోయ్ ఎన్నేవేమో వచ్చేస్తాయి మన నోటికి. తల్లిదండ్రులు అందరూ మన నోట్లో వచ్చేస్తారు, బాబోయ్ నొప్పి తట్టుకోలేకపోతున్నా అంటే. శ్రమలలో ఓర్పు మనకి ఎప్పుడు వస్తుంది? ఎదురు చూడటం. మనం ప్రార్థన చేసిన దాని కొరకు సంతోషంగా ఎదురు చూడటమే కానీ, శ్రమలలో ఓర్పు సహనమే కానీ, ప్రార్థనలో పట్టుదల కలిగే ఆ అనుభవము మనకి గెచ్చమనే ప్రార్థన అనుభవంలోనే వస్తుందండి. చాలా ఉన్నాయి ఇందులో, మన మర్మాలు చాలా దాగి ఉన్నాయి. కానీ మనం ఎందుకు ఓర్పు సహనం లేదంటే మనకి ఆ గెచ్చమనే ప్రార్థన అనుభవం మన జీవితంలో లేదు కాబట్టి అస్సలు ఓపిక ఉండదు. మనకి అస్సలు ఓపిక ఉండదు. దాని కొరకు ఎదురు చూడడం కొరకు కూడా ఇంకా ఎప్పుడు ఇన్నిసార్లు ఇంతకన్నా ప్రార్థన చేస్తున్నాం కానీ ఇంకా ఏమి జరగటం లేదు, ఇంకా మార్పు రావటం లేదు, ఇంకా ఎందుకు ఎలాగా ఉంది, సంతోషం అనేది ఉండదు. మరి అబ్రహాం 25 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడిచ్చిన వాగ్దానం కొరకు, నిరీక్షించాడు కదండి. నిరీక్షణ కలిగితే వారు నమ్మారు కాబట్టి విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డారు. అందుకనే ఊరికే మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా దేని వైపు చూడాలంట? శిలువ వైపు చూడాలి. యేసయ్య ఎట్లా ఓర్చుకున్నాడు, ఆ ఓర్పు సహనము మనకు నేర్పిస్తాయి ఈ శ్రమలు అనేవి. ఆ శ్రమలలో ఆ ఓర్పు సహనం కావాలంటే గెచ్చమనే తోటల్లో దానిని ఎట్లా జయించాడు యేసయ్య, ఆ జయించే శక్తిని మరి మనము పొందుకునే వారముగా ఉండాలి. అందుకనే చివరిగా హెబ్రీలకు రాసిన పత్రిక 5:7 నుండి మరి మనం చూసుకుంటే అక్కడ యేసు ప్రభుల వారు ఏ రీతిగా ప్రార్థన చేశారో చెప్తా ఉన్నారు. అక్కడ హెబ్రీ 5:7 నుంచి శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరంటే చూడండి, ఆయన దేవుని కుమారుడు అయినా కూడా ఆయన కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నాడంట? శరీరధారి అయి ఉన్న దినములలో, శరీర రీతిగా ఈ భూమి మీద ఉన్న దినాలలో మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించాడంట. ఏమండి, యేసు తండ్రే పంపించాడు అతన్ని కదండి. ఆ మరణం నుంచి ఆయనే లేపాడు. దేవుడే అతన్ని ఆ యొక్క సమాధిలో నుండి ఆయనే లేపాడు. ఆయన లేపుతాడని తెలుసు, రక్షిస్తాడని తెలుసు, ఇదంతా జరగాలని తెలుసు. అయినా కూడా ఎలా ఎలా ఏడ్చాడంట ఆయన? మహారోదనంతో. ఎలాగంట? మహారోదనముతో కన్నీళ్లతో దేవునికి ప్రార్థనలను యాచనలను చేశాడంట. అంటే రోదన ధ్వని. అందుకని నేను ఆ పాట ఎందుకు పాడానంటే ఆ యొక్క రోదన ధ్వని అనేది గెచ్చమనే తోట అంతా వినబడుతుందంట. గెచ్చమనే తోటలో ఏ చెట్టుని అడిగినా ఆ యేసయ్య పడిన వేదన, రోదన ధ్వని, ఆ కన్నీటి, ఆయన ప్రార్థన గురించే ప్రతి చెట్టు చెప్తుందంట. ఆ గెచ్చమనే తోటలో ఆయన ఏ చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేశాడో ఇప్పటికీ ఆ చెట్టు అక్కడ ఉందంట. ఆ చెట్టును అక్కడ చూపిస్తూ ఉంటారు గెచ్చమనే తోటలో. అందుకనే యేసయ్య శరీరధారిగా ఒక దేవుడై ఉండి ఆయనే వచ్చి మహారోదనముతో కన్నీళ్లతో దేవునికి మరణం నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థనలు చేసి అంతటి భయభక్తులు కలిగి ఆయన ఉంటే ఈరోజు మనం చేసే భయభక్తులు ఎటువంటివి చెప్పండి? మనం ఎటువంటి భయభక్తులు చేస్తూ ఉన్నాం, ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం?
అటువంటి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఆయనని తండ్రి కుమారునిగా అంగీకరించాడంట. ఇప్పుడు మరి మనల్ని కూడా తండ్రి కుమారునిగా అంగీకరించాడంటే యేసయ్యను పోలి మనం నడుచుకోవాలి. యేసయ్య ఎలా ప్రార్థన చేశారో ఆ ప్రార్థనని మరి మన జీవితంలో కూడా చేయాలి. మహారోదనంతో చేయాలి. మన గుండెలు ఆ యొక్క దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించుకుని ప్రార్థన చేయాలి. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. మరణకరమైన దుఃఖముతో చెమట రక్తముగా మారేంతగా, అంటే ఎంత వేదన పడాలి చెప్పండి. ప్రసవ వేదన అనేది స్త్రీకి పునర్జన్మ అంటారు కదండి. అంటే అంత వేదనతో మనం ప్రార్థన చేస్తేనే ఈ దినమున మరి మన కుటుంబాలు రక్షించబడతాయి. ఈ దినమున మరణంలో ఉన్న మన కుటుంబాలన్నీ కూడా ఆ మరణం నుండి రక్షించగల వారికి మనం ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలా? అయ్యా నా పిల్లలు మరణానికి దగ్గరగా ఉన్నారు, అంటే నరకానికి దగ్గరగా ఉన్నారు. మరణం నుండి వాళ్ళ జీవంలోనికి దాటింపబడలేదు. ఆ జీవంలోనికి వాళ్ళు రావాలి, నిత్య జీవంలోనికి వాళ్ళు రావాలి అంటే మరి అటువంటి యేసు ప్రభుల వారు చేసిన ప్రార్థననే మనం చేయాలండి. అదే గెత్సెమనే ప్రార్థన. మహారోదనంతో కన్నీళ్లతో ప్రార్థనలను యాచనలను సమర్పించాడంట. ఎందుకంటే మరణం నుండి రక్షించగలిగిన దేవుడు తండ్రి మాత్రమే. కాబట్టి ఈ దినమున మరి మన కుటుంబంలో ఎవరెవరైతే మరి నశించిపోయే వారు ఉన్నారో వారందరినీ, రక్షణ లేని వారందరినీ మరణం నుండి జీవంలోనికి దాటించే ప్రార్థననే ఈ గెత్సెమనే ప్రార్థన. ఈ రక్షణ లేని వారందరినీ రక్షణలోనికి నడిపించే ప్రార్థననే ఈ గెత్సెమనే ప్రార్థన. మారు మనసు లేని వారందరికీ మారు మనసును కలిగించేది ఈ గెత్సెమనే ప్రార్థన. మన జీవితంలో కూడా దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా నిందలైనా పడాలి అంటే ఆ శ్రమలని, శోధనలని ఎదుర్కొనే శక్తిని మనకి ఇచ్చేదే ఈ గెత్సెమనే ప్రార్థన. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే, ఆ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చాలి అంటే, ఆ వాక్యానుసారంగా జీవించడానికి కావాల్సిన శక్తినిచ్చేది ఈ యొక్క ప్రార్థనే. ఆ శోధనలపైన, శ్రమలపైన జయమును పొందుకోవడానికి కావలసిన శక్తినిచ్చేది కూడా ఈ గెత్సెమనే ప్రార్థన. అందుకనే యేసయ్య ఎలాగా దుఃఖపడుటకును చింతాక్రాంతుడొకటకును మొదలుపెట్టాడు. ఈరోజు ప్రార్థన మొదలు పెట్టగానే మన హృదయం దుఃఖముతో, భారముతో నిండిపోవాలంట. మహారోదనముతో రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. కేవలము మన అవసరాల కొరకే కాదు, వారి రక్షణ, మన కుటుంబంలోని వారి రక్షణ కొరకు, సంఘంలో నశించిపోతున్న ఆత్మల కొరకు, మన గ్రామంలో నశించిపోతున్న ఆత్మల కొరకు, మన దేశము కొరకు మనము విజ్ఞాపనము చేసే వారంగా ఉండాలి. శుక్రవారం మనం చెప్పాను కదా, యాజకుని యొక్క పని ఏంటి చెప్పండి? పాపి కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. పాపి కొరకు ప్రాయశ్చిత్తం చేసే పని యాజకునికి ఇవ్వబడింది. మరి మనందరినీ కూడా ఆయన రాజ్యం కొరకైన యాజక సమూహంగా మార్చుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో విజ్ఞాపనం చేయాలి. అందుకని అంత్యదినములలో మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. విజ్ఞాపనం అందించు ఆత్మను, కరుణను అందించు ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకనే ఆత్మ పూర్ణులమై ప్రార్థన ఆత్మను కలిగి మనం ఎప్పుడైతే రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన ప్రార్థనతో పాటు మనకున్న ప్రతి అవసరతలను కూడా తీరుస్తాడండి. ఈరోజు కేవలం అవసరాల కొరకే మనం ప్రార్థన, గెత్సెమనే ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే అది కేవలము ఒక మరణము నుండి తప్పించబడడం కొరకు, రక్షణ కొరకు చేసిన ప్రార్థన. అందులో అడిగారా, అయ్యో యేసయ్య అయ్యో తండ్రి నేను రేపు సిలువేసేస్తారు, మరి పేతురు గారికి ఇంట్లో సమస్య ఉంది, యాకోబు గారికి ఇంట్లో అప్పుల సమస్య ఉంది, యోహాను గారికి ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలే, నేను వెళ్ళిపోతే ఎలాగా అని ఏం ప్రార్థన చేశాడు? వీడి గురించి ప్రార్థన చేశారు చెప్పండి. గెత్సెమనే తోటలో ఏం చేశారు? తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకే చేశారు. తండ్రి చిత్తం నెరవేర్చడం కొరకే చేశారు. అందుకనే నేను మాటిమాటిగా చెప్తా, ముందు దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయండి, తర్వాత మన అవసరాలు పెట్టండి. మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. తర్వాత, ఎందుకంటే అసలు మనం అడగకపోయినా దేవుడు చేస్తాడు. నేనైతే మా అవసరాల కొరకు ఒక్కటి చేయ ప్రార్థన, ఎందుకంటే మీరు అందరూ ఉన్నారు చేయడానికి. ఇంకా ఏదన్నా ముఖ్యమైనది అయితే తప్ప అసలు నేను దేని గురించి చేయాలి. చాలా వరకు మా ఆరోగ్యం గురించి కూడా నేను చేసుకోను, ఎందుకంటే మీరు అందరూ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అంతకంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. మా ప్రార్థనలు అన్నీ అవే ఉంటాయి ఎక్కువగా, ఆత్మ సంబంధమైన విషయాల గురించి. అందుకని దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణను, మారు మనసును దయచేస్తుంది. శరీర సంబంధమైన దుఃఖం ఏం చేస్తుంది? మనిషిని కృంగదీస్తుంది అంట. ఏం చేస్తుంది?
ఏంటో సమస్యలు ఇంకా తీరట్లేదు, ఎంత ప్రార్థన చేసినా సమస్యలు తీరట్లేదు. కృంగ చేస్తుందండి శరీర సంబంధమైన వాటి కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా అవి జరగనంత వరకు మనం కృంగిపోయేవారుగా ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన యందు ఆనందించి మన అవసరాలు కూడా తీర్చేస్తాడు. అప్పుడు ఈ ఆత్మ సంబంధమైన దుఃఖము 2 రకాలుగా మరి మనకు ఉపయోగపడుతుంది. మనకి ఏదేది అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి అన్నిటినీ కూడా ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు మన జీవితంలో. మన యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి గెత్సేమనే ప్రార్థన దుఃఖముతో మహారోదనముతో కన్నీళ్లతో విలపించుచు విజ్ఞాపన ధ్వని వినపడతా ఉందంట. ఈరోజు మన విజ్ఞాపన ధ్వని ఎక్కడి వరకు వినపడుతుంది? దేవుని సన్నిధిలో మరి మనం ఎంత విజ్ఞాపనం చేయాలి? కనీసం ఒక ఆన్లైన్ ప్రార్థనలోనైనా, మిగిలిన సమయాలలో మనకు సమయం ఎక్కువగా ఉండదు కాబట్టి ఒక ఆన్లైన్ ప్రార్థనలోనైనా మహారోదనముతో కన్నీళ్లతో మనల్ని మనం విరగొట్టుకుని అలగొట్టుకొని మన హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించుకున్నట్లయితే మరి నిజంగా అటువంటి గెత్సేమనే ప్రార్థన అనుభవంలోనికి మరి మనము వెళ్ళే వారముగా ఉంటే మరి యేసు ప్రభుల వారు ఏ రీతిగా అయితే యొక్క శ్రమలను శోధనలను జయించి ఆ సిలువలో మరి ఆ తిరుగుబాటును అవమానాన్ని కూడా జయించే శక్తిని పొందుకున్నారు. ఈరోజు ఒక్క మాట అంటే మనం ఊరుకోలేకపోతున్నాం. ఒక్కరెవరైనా తిరుగుబాటుగా మాట్లాడితే ఊరుకుంటామా మనం? ఇప్పుడు పాస్టర్లు సైతం ఏం చేస్తున్నారు చెప్పండి? నేను బైబిల్ పక్కన పెడితే నేను రౌడీని అంటున్నారు, ఊచకోత కోస్తాం అంటున్నారు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకు? గెత్సేమనే ప్రార్థన అనుభవం లేదు. యేసు ప్రభువే తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేశాడు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేసిన వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకు? ఈ గెత్సేమనే ప్రార్థన అనుభవం లేక మనం ఏం చేస్తున్నాం? విజ్ఞాపన చేయాల్సిన వాళ్ళం యుద్ధాలకు వెళ్తున్నాం. అందుకని ఆ గెత్సేమనే ప్రార్థన అనుభవం దేవుని రూపంలోకి మార్చడానికి, ఆయన స్వరూపంలోనికి మార్చడానికి మరి మనకు ఉపయోగపడుతుంది. అటువంటి కృపా ప్రభువు యేసు క్రీస్తు మనకందరికీ దయచేయునుగాక.